నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తేజస్విని బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ కిడ్నీ బాధితుల కథనానికి కేటీఆర్ స్పందన తక్షణ సహాయం కింద 20,000 అందజేత నగరిలో గ్రామాన్ని దత్తత తీసుకున్న రోజా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భువనగిరి జిల్లా వెల్వర్తి గ్రామంలో యాక్సిడెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మనోహర్ మృతి గాలిపటం కోసం విద్యుత్ స్తంభం ఎక్కిన బాలుడు కరెంట్ షాక్ తో తీవ్రంగా గాయపడిన బాధితుడు ఇక డీటెయిల్స్ చూస్తే దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చెండూరు మున్సిపాలిటీ పరిధిలోని 4-7 వార్డులకు చెందిన కలిమిగొండ వెంకటేష్ చెనగాని రవిలు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. వారిని కర్ణాటి విద్యాసాగర్ పరామర్శించారు. తక్షణ సహాయం కింద వారి ఇరువురికి 20,000 రూపాయలను అందించారు. కిడ్నీ మార్పిడి కోసం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎంపీటీసీ శ్రావణి, నాగరాజ్ గౌడ్, వెంకటేశం, టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి రాజు, కృష్ణ పాల్గొన్నారు. ఎందుకు చెప్తాం మనం ఏం చేస్తాం చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా దత్తత తీసుకున్న గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మీరాసాహబ్ పాలెంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో గ్రామ ప్రజలందరికీ మెరుగైన చికిత్సను అందిస్తామని రోజా అన్నారు. ఈ మెగా శిబిరంలో పాల్గొన్న వారందరికీ కంటి అద్దాలను కూడా ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. ముస్లిం సోదర సోదరి మనందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చినప్పుడు మీరందరూ కూడా ఎప్పుడు వచ్చినా కూడా మీ ఇంటి ఆడబిడ్డలాగా నవ్వుతూ నన్ను రిసీవ్ చేసుకొని నా గురించి నా కుటుంబ సభ్యుల గురించి బాగోగులు అడగటం అనేది మర్చిపోలేని విషయం. అండ్ నేను గతంలో పల్లెనిద్రకి ఇక్కడ వచ్చినప్పుడు మీతో పాటు రాత్రంతా ఇక్కడే మాట్లాడుకున్నాం, మీ కష్ట సుఖాలు తెలుసుకున్నాం, మీతో పాటు భోజనం చేశాను. సో ఆ తీపి గుర్తులు నేను మర్చిపోలేదు. కాబట్టి నేను జగన్ గారి పుట్టినరోజుకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు నాకు ఫస్ట్ మీరే గుర్తొచ్చారు. సో ఫస్ట్ మీరాసాహబ్ పాలెం నుంచి స్టార్ట్ చేద్దాం. ముందు మీ గ్రామాన్ని మనం దత్తత తీసుకొని అన్ని వసతులతో ఒక మంచి విలేజ్గా దీన్ని తీర్చిదిద్ది ఇది రోల్ మోడల్గా పెట్టుకొని మన నియోజకవర్గంలో ఏవైతే విలేజెస్ వెనకబడిపోయాయో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా టేకప్ చేసి ఎలక్షన్స్ లోపల మ్యాక్సిమం అన్ని ఊర్లకి కూడా మంచి రోడ్స్, మంచి వాటర్ ఫెసిలిటీ, అలాగే పిల్లలకి మంచి చదువు చెప్పడానికి మంచి స్కూల్స్, అలాగే హౌసింగ్ లేని వాళ్ళకి హౌసింగ్, అలాగే పెన్షన్స్ ఏమైనా మిస్ అయితే ఎలిజిబిలిటీ ఉండి అలా ఏ వెల్ఫేర్ స్కీము ఎలిజిబిలిటీ ఉండి మిస్ అయినా కూడా అన్నీ కూడా చూసుకోవాలి అని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో స్టెప్ బై స్టెప్ జగనన్న బర్త్డే మీతో పాటు కేక్ కట్ చేసి మరి ఆ రోజు సెలబ్రేట్ చేసుకున్నాను. ఆ తర్వాత మన వాళ్ళు కరెంట్ పోల్స్ అడిగారు. ఇక్కడ లైట్స్ లేకపోవడం వల్ల చిన్నపిల్లలు ఉండటం వల్ల కొంచెం భయంగా ఉంది అంటే సో అప్పటికప్పుడు మా దగ్గర ఉన్న పోల్స్ని పంపించాము. ఇంకా మీకు అవసరమైన పోల్స్ రాగానే అవి కూడా పంపించి వాటిని కూడా మీకు వర్క్ చేయిస్తాను. అలాగే హౌసింగ్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 76 మంది ఉన్నారని తేలింది. సో నేను పంపించి మనిషితో ఇంటింటికి సర్వే చేయించాము. దాంట్లో దాదాపుగా 50% సొంత ఇల్లు, సొంత జాగా ఉంది. సో గుడిసె కానీ లేదా రేకుల షెడ్ ఉంది కాబట్టి ఆ జాగాలోనే హౌసింగ్ని మీ అందరికీ కూడా శాంక్షన్ చేయిస్తున్నాను. అసలు ల్యాండ్ లేని వాళ్ళకి పట్టా ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేయిస్తాం. సో ఈ 76 మందిని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడికి దగ్గరలోనే 1/2 కిలోమీటర్లో మెయిన్ రోడ్లోనే ల్యాండ్ కూడా చూసాము. మీకు కూడా తొందరలో చూపిస్తాం శాంక్షన్ అవ్వగా.
సో ఇక రోడ్లు ఈ మంత్ ఎండ్కి కానీ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల మన మీరాసాపాలెంలో మొత్తం ఎక్కడెక్కడ మీకు సిమెంట్ రోడ్లు కావాలో మొత్తం కూడా దగ్గరుండి వేయిస్తాము. అన్నీ కూడా మెజర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది మన వాళ్ళు వచ్చి. సో ఇది పర్సనల్గానే చేస్తున్నాం, ప్రభుత్వ ఫండ్స్ నుంచి కాకుండా మ్యాక్సిమం మనం ఏం చేయగలం అనేది మేము చేస్తున్నాం. జనరల్గా అన్ని విలేజెస్కి గవర్నమెంట్ తరఫున ఏం చేస్తామో అవి కూడా మీ ఊరికి చేసేదానికి 100% మేమందరం కూడా సుముఖంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాను. నిర్మల్ జిల్లా కానపూర్లోని పద్మావతి నగర్లో బజరంగ్ దళ్ ధ్వజం ఆవిష్కరించారు. దేశంలో ఓవైపు పాకిస్తాన్ ప్రేమికులు, మరోవైపు చైనా ప్రేమికులు హిందుస్థానీ పైన సంప్రదాయాలపై దాడి చేస్తున్నారని బజరంగ్ దళ్ జిల్లా విద్యా నేత ప్రణయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, నవీన్, సంతోష్, బజరంగ్ దళ్ పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు. ఇంకొక బజరంగ్ దళ్ ధ్వజం, ఇంటికో బజరంగ్ దళ్ కార్యకర్త నిర్మాణమే లక్ష్యంగా ఈరోజు ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్లో మన బజరంగ్ దళ్ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మన భారతదేశ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒకవైపు పాకిస్తాన్ ప్రేమికులు, మరోవైపు చైనా ప్రేమికులు వీరందరూ ముక్కుముడిగా దాడి చేసి మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన హిందుస్థాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. వీటన్నిటిని తిప్పికొట్టడానికి ప్రతి ఇంటికొక బజరంగ్ దళ్ కార్యకర్త నిర్మాణం అవ్వడమే లక్ష్యంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలిపించి ఇంటికొక బజరంగ్ దళ్ కార్యకర్త నిర్మాణం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు పద్మావతి నగర్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల వెల్వర్తి గ్రామంలో మనోహర్ గౌడ్కి 3 రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. దీంతో నిన్న రాత్రి హైదరాబాద్ హాస్పిటల్లో మనోహర్ చనిపోయాడు. వలిగొండ మండలం కేంద్రంలో మనోహర్ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. యాక్సిడెంట్కి కారణమైన ఇసుక ట్రాక్టర్ ఓనర్ను అరెస్ట్ చేసి ప్రభుత్వం మనోహర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. కోల మనోహర్ హార్ట్ను చెన్నై ఎంజీఎం హాస్పిటల్కి తల్లిదండ్రులు డొనేట్ చేశారు. నడుపుకుంటా ఇదే కాదండి, మా ఊళ్ళో ఇప్పటికీ 2 కేసులు అయినాయి. ఇలానే ఒక లైట్ ఉండి ఒక లైట్ లేక ఒక్కొక్క టైంలో 2 లైట్లు కూడా ఉండే కొన్ని డాక్టర్లకు. ఇది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని, దీని మీద కొంచెం దృష్టి పెట్టి చేయాలనేసి, ఏదైతే లైట్ లేకుండా ఇలాంటి ప్రాణ నష్టాలు చేసినట్టు కొంచెం సీరియస్గా తీసుకొని న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నారు. ఇంకా అందులో మేము 2 గంటల నుంచి 3 గంటల నుంచి పోలీస్ స్టేషన్ రోడ్డు మీదకి ఎక్కినాము. ఇంతవరకు వాళ్ళు ఎవరైతే యాక్సిడెంట్ చేసిరో వాళ్ళు కానీ, ఆ డాక్టర్ నప్పిన అబ్బాయి కానీ వీళ్ళ పేరు మీద వాళ్ళ పేరు మీద ఉందని చెప్తారు. ఎవరు కూడా మాకు ఇంతవరకు మాకు ముఖం ముందుకు రాలేదు. ఇప్పుడు వాళ్ళు మా ముఖం ముందుకు రావాలి, మాకు అన్యాయం జరగాలి. ఆ అబ్బాయికి ఆటోమేటిక్గా ఏమంటే బ్రెయిన్ అదే సార్, మొత్తం బ్రెయిన్లో పోయింది సార్. అప్పుడే కోమాలకు వెళ్ళిపోయిండు. దాన్ని తీసుకుపోయి 3 రోజుల నుంచి మేము హాస్పిటల్ చేంజ్ చేసి సార్, చేసిన కాడి నుంచి కూడా ఇంతవరకు ఈ డాక్టర్ ఓనర్ ఎవరో ఇంతవరకు స్పందన లేదు. ఇటువంటి దాని గురించి మాట్లాడే చర్చ అంశం కూడా ఎప్పుడు రాలేదు సార్. అయినా కూడా మేము ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము అతని యొక్క యంగ్ కాబట్టి అవధేవాదనలు కూడా దానధర్మం చేసినాం సార్. సరే 3 రోజుల టైంలో కూడా అతను ఓనర్ ఎవరో, ఆయన ఎవరు ఆటిపాములో సత్యనారాయణ అని చెప్పి మాకు వినిపించింది సార్. అయినా కూడా వస్తాడేమో అని మేము వెయిట్ చేసాం సార్. ఇప్పుడు 3 రోజుల నుంచి అయినా కూడా ఇంతవరకు స్పందన లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారు సార్. కాబట్టి అందుకే ఈరోజు మేము ధర్నా కార్యక్రమం పాల్గొన్నాం సార్. ఇంకొకటి ఏంటంటే మనోహర్ ఐపీఎస్ ప్రిపేర్ అయిన సార్. ఆయన ఈరోజు వచ్చే టర్మ్లో కంపల్సరీ ఆయన ఉద్యోగస్తులు సార్. ఐఏఎస్ ఐపీఎస్ అవకాశాలు ఉన్నాయి సార్. కోల సోములకు ఒకగానొక కుమారుడు సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన గత్యంతరం లేక కేచిపల్లి స్వగ్రామం అయితే ఆయన పొట్టగుడ్డు పట్టుకొని మచ్చగిరి గుట్టకు వచ్చి ఏదో చేసుకొని షెల్టర్ వేసుకొని వచ్చిన భక్తులకు కిరాయికిచ్చుకుని కాలం వెలిగిస్తుంది సార్. చాలా గరీబ్ పరిస్థితి. కాబట్టి ఆ ఒక కొడుకు ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం సార్. అలాగే అక్కడ అటు ఓనర్ని తగిన ఆయన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి కోరుకుంటున్నాం సార్. అటువంటిది దానికి అక్కడున్న ట్రాక్టరు ఆ డ్రైవర్ కూడా ఇంతవరకు మనకు 8%.
గాలిపటం కోసం విద్యుత్ స్తంభంపైకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ బాలుడు విద్యుత్ షాక్కి గురయ్యాడు. ఈ ఘటన కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దేవీనగర్లో నివసించే డ్రైవర్ రాజు, అతని భార్య ఉద్యోగాలకు వెళ్లారు. ఆ సమయంలో వారి రెండవ కొడుకు రాహుల్ గాలిపటంతో విద్యుత్ ట్రాన్స్ఫారం ఎక్కాడు. కరెంట్ షాక్ తగిలి కింద పడి స్పృహ కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సౌండ్ వచ్చేసరికి ఇది అయిందని బయటకు వచ్చేసరికి పిల్లడు మా వాచ్మెన్ కొడుకు అనుకున్నాం మేము. సేమ్ అలాగే ఉన్నాడు చూడండి, డ్యూటీకి వెళ్ళిపోయాడు. అలా ఉంటుంది. ఇదంతా ఇవో అని కొట్టుట్లా ఇక్కడ ఇట్లా కొట్టున్నాడు వాడు. అసలు ఏం జరిగిందంటే ఆయన వచ్చిండు. ఆయన దేనికి వచ్చిండు? ఆ కైట్ కోసం కూడా వచ్చిండు. కైట్ అప్పటి నుంచి ఆల్రెడీ దీనికంటే ముందు ఒకసారి వచ్చిండు. వచ్చి ఆ కింద ఉన్న దారం తీసుకుని పోయిండు. మళ్ళీ వాళ్ళిద్దరు గ్యాంగ్ ఉంటుంది తీసుకుని వచ్చి ఆ కైట్ని తీసుకోవడానికని ఇది ఉందా, ఈ పోల్ ఉందా, ఆ గేట్ దగ్గర నుంచి పోల్ పైకి ఎక్కిండు. పోల్ పైకి ఎక్కినప్పుడు ఆయన పోల్ దగ్గర మన ట్రాన్స్ఫార్మర్ సంథింగ్ ఏదో వైర్ దానికి అటాచ్ అయింది. అటాచ్ అయినప్పుడు ఆయన మొత్తము కరెంట్ షాక్ కొట్టేసి ట్రిప్ అయిపోయి కింద పడిపోయింది. మొత్తం ఇదంతా బాడీ అంతా బ్లడ్ వచ్చేసింది. 108కి కాల్ చేశారు. 108 వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళారు హాస్పిటల్కి. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్లోని శ్రీవన్ ఎన్క్లేవ్ కైలాస హిల్స్లో అభివృద్ధి పనులు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించారు. మంజూరైన నిధులతో చేపట్టబోయే పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరిలో పెద్దపల్లి జిల్లాలో జరగబోయే గోలివాడ జాతరకు అసౌకర్యం కలగకుండా నిర్వహిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరల అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణం పనులపై ఆయా శాఖల అధికారులు జాతర కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దుర్గం విజయ్, జెడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మి, మహేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ఈవో రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఇక్కడ తీసుకొని వివిధ శాఖలకు అప్పగించడం జరిగింది అన్నగారు. దాన్ని వివిధ శాఖల అధికారులు అందరూ త్వరగా దీన్ని చేసి కలెక్టర్ అప్పచెప్పి ఈ పనులు పూర్తి చేయాలని కోరుకుంటూ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముందస్తు చర్యల గురించి మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఏ అంశాల మీద మనము ఇక్కడ ఏమేమి చేపట్టాలనే దాని మీద సంబంధిత శాఖల అధికారులు ఏఈపిఆర్ కానీ, ఏఈఆర్డబ్ల్యూఎస్ కానీ, ఏఈఎలక్ట్రిసిటీ కానీ, మీరు ఇప్పుడు ఏదైతే రోడ్స్ కానీ టాయిలెట్స్ కానీ అవి మనం ఇక్కడ చర్చించుకున్నాము, వాటి మెజర్మెంట్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎస్టిమేషన్స్, లైన్ ఎస్టిమేషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ అదే 82 నుంచి ఇక్కడ ఉన్నది. మేము చాలా దగ్గర పుల్మార గ్రామం కాబట్టి ఎప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము. ఏర్పాట్లు కూడా ఇంతకుముందు మన కమిటీ జాతరలో ఎట్లా చేసినారో కానీ అంత బ్రహ్మాండంగా చేసినారు. ఈరోజు మన చంద్రన్న గారు కానీ, మన కలెక్టర్ గారు, వీరందరూ అధికారులతోటి దీన్ని ఇంకా డెవలప్ చేయాలనేది ఒక నిన్న మీటింగ్ పెట్టింది. కాబట్టి మీరు అధికారులు మన జాతర 15వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఫిబ్రవరి మాసంలో జరుగుతున్న జాతర కాబట్టి దీనికి గతంలో నిర్మాణం చేసుకున్నటువంటి గద్దెలు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం మూలన అవి అంతా కూడా కూలిపోవడం మూలన మనము ఈ యొక్క ఎండోమెంట్ స్థలంలో జాతరకు సంబంధించినటువంటి ఈ యొక్క స్థలంలో నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని మన కలెక్టర్ గారు సంగీత సత్యనారాయణ గారు వెంటనే చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు మనం ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని అన్ని విభాగాల అధికారులు ఆర్ఎండ్బి మరియు పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా విద్యుత్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరుగుతూ ఉన్నది. ఈరోజు మనకున్నటువంటి ముఖ్యమైనటువంటి పనులలో అన్ని ఈ జాతర ఏర్పాట్ల కోసం జరగబోయేటువంటి గద్దెల నిర్మాణం కానీ, బార్కెట్ల నిర్మాణం కానీ, ప్లాట్ఫామ్స్ నిర్మాణం కోసం కానీ, పూజారి గది మరియు తర్వాత సీసీ రోడ్లు, గోదావరి స్నానాల దగ్గర స్నానాల కోసం రూమ్లు, స్థలాలలో అంటే స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చు. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంవైసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని కోదాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శశిధర్ రెడ్డి అన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ కార్యక్రమంలో మునగాల వైస్ ఎంపీపీ బుచ్చి పాపయ్య, టీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మునగాల మండల కేంద్రంలో ఎంవైసీసీ వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ఈ నిర్వాహకులకు అభినందన తెలియజేస్తున్నాం. మరి గ్రామీణ క్రీడలు తెరమరుగవుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో కార్పొరేట్ విద్య నడుస్తున్న పరిస్థితుల్లో
పిల్లలకు చదువు తప్ప గేమ్స్ మీద ఆసక్తి లేకుండా పోయిన పరిస్థితులు ఈరోజు మరి గ్రామాల్లో ఈ రకంగా క్రీడలు నిర్వహించడం ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తూ క్రీడాకారులకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. మరి మేము చదువుకునే రోజుల్లో కూడా గ్రామీణ స్థాయిలో కబడ్డీ పోటీలు అయితే వాలీబాల్ అయితే ఇవన్నీ కూడా ఉండేది. దురదృష్టవశాత్తు 2000 సంవత్సరం నుంచి దాదాపు 2 దశాబ్దాలుగా ఈ ఆంధ్ర కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత పూర్తిగా విద్యా వ్యవస్థ వ్యాపార దృక్పథంతో నడుస్తూ పిల్లలని కోళ్ళ ఫారంలో కోళ్ళలాగా చదివించే పరిస్థితి వచ్చింది. వానికి క్రీడల మీద లేదు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా చదువు తప్ప ఇంకా వేరే ధ్యాస లేకుండా ఇలా పిల్లలు చిన్న సమస్య వచ్చినా సరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా చాలామంది సమాజంలో జరుగుతున్న పరిస్థితులకు వాళ్ళు చిన్న సమస్యలు వచ్చినా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ క్రీడలు అనేది కూడా చాలా ముఖ్యం. ఇలా ఆరోగ్యానికి కూడా అవసరం. ఇలా కరోనా రకరకాల రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో దేవుడుగా నిలిచారని రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్ అన్నారు. అంతర్గాం గ్రామంలో రైతు బంధు సందర్భాల్లో రైతులు తమ ఇళ్ల ముందు రైతు బంధు పథకంతో కూడిన ముగ్గులను ప్రదర్శించారు. అన్నదాతకు ఆపద్బంధుడిగా సీఎం కేసీఆర్ నిలిచారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రైతు బంధు వారోత్సవాల సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో అంతర్గాం మండలంలో విలేజ్ అంతర్గాంలో ఈరోజు ఈ యొక్క వారోత్సవాల కార్యక్రమాలలో భాగంగా ముగ్గుల పోటీలను ముగ్గులు వేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ప్రతి ఒక్కరూ రైతు బంధు మా కేసీఆర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు వేయడం జరిగింది. మాకు రైతు బంధు 50 కోట్లు పడుతున్నటువంటి ఈ సందర్భమే మాకు పండుగ సందర్భం. ఈరోజే మాకు సంక్రాంతి అని సంక్రాంతి పండుగ రోజు ఏ విధంగా అయితే ముగ్గులు వేస్తారో ఈ యొక్క ముగ్గులను అందరూ కూడా ఈ యొక్క సందర్భంగా ఇంటి ముంగట అందరూ కూడా రంగవల్లులను అనేక రకాలైనటువంటి రంగులతోని గొప్పగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధిని అదేవిధంగా జరుగుతున్నటువంటి పంటలకు సంబంధించినటువంటి రైతులతోని చిత్రపటాలను కూడా వేసి చాలా గొప్పగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులు అందరూ కూడా వేయడం జరిగింది. వారిని అందరినీ కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా సంతోషంగా ఈ యొక్క రైతు బంధు పథకం అమలవుతూ ఇలా మా అందరి ఖాతాలలో జమ అవుతున్నటువంటి 50 కోట్లు జమ అవుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మాకు ఈరోజే పండుగ అని జరుపుకుంటున్న దానికి ఉదాహరణ ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీజేపీ నాయకులు మొన్న నడ్డా మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా సిగ్గుచేటుగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో గొప్పగా రైతులు పంటలు పండిస్తూ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మాణం చేసిందనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాటలు. ఒక పైసా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సహాయం చేయకపోగా పండించినటువంటి గింజను కూడా కొనలేనటువంటి దుస్థితిలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని తెలంగాణ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ఇలా విచ్ఛిన్నం చేయడం కోసం పరిపాలనను ఇలా గొప్పగా జరుగుతున్నటువంటి యొక్క పరిపాలనను వాళ్ళు దుర్మార్గమైనటువంటి చర్యల మూలాన అందరూ కూడా ఆవేదనతో బాధపడుతున్నటువంటి యొక్క సందర్భం. ఈరోజు గొప్పగా మహిళా సోదరిమణులు రైతులు ఈ యొక్క రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ గారు మాకు కలియుగ దైవం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. ఇక బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. కిడ్నీ బాధితుల కథనానికి కేటీఆర్ స్పందన. తక్షణ సహాయం కింద 20,000 అందజేత. నగరిలో గ్రామాన్ని దత్తత తీసుకున్న రోజా. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే.
భువనగిరి జిల్లా వెల్వర్తి గ్రామంలో యాక్సిడెంట్, హాస్పిటల్లో చికిత్స పొందుతూ మనోహర్ మృతి. గాలిపటం కోసం విద్యుత్ స్తంభం ఎక్కిన బాలుడు, కరెంట్ షాక్తో తీవ్రంగా గాయపడిన బాధితుడు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.